రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తనిఖీలు చేస్తూ గంజాయి బ్యాచ్లాట కట్టిస్తున్నారు. తనిఖీల్లో దొరికిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితుల నుంచి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పుడు మనం కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైంది. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాం. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు ఆ